Hello students, this is Vishnu, Mathematics faculty. In earlier class, we learned about cofactor of an element, determinant of a matrix. This is major concept in matrices to find an inverse of a matrix. Now we are going to discuss about inverse of a matrix. To find an inverse of a matrix, first of all we have to evaluate determinant and adjoint of a matrix. So first of all we have to know adjoint of a matrix. In previous class we evaluate minor of an element, cofactor of an element, determinant of a matrix, okay, and definition of inverse of a matrix. Definition of inverse of a matrix, that is, a matrix is said to be invertible. Matrix is said to be invertible if there exists another matrix B such that A into B equal to B into A equal to I. To find a inverse of a matrix capital A, మనం A కి inverse calculate చేయాలంటే, then if there exists a matrix B, there exists a matrix, new matrix B such that ఎట్లా exist అవ్వాలంటే A into B equal to B into A equal to I, where I is the identity matrix, of order. Suppose A is 3 by 3 అయితే I could identity matrix of order 3 by 3 considers. ఇట్లా ఎగ్జిస్ట్ అయితే then we say that B is the inverse of A as well as A is the inverse of B. This is the matrix is invertible whenever there exists B such that AB equal to BA equal to I. ఈ డెఫినేషన్స్ దీని మీద ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ మనం చేసాం, బట్ ఇన్వర్టిబుల్ డెఫినేషన్ వరకు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి థియరిటికల్గా టు ఫైండ్ అన్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం, ఇన్వర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ది ఇన్వర్స్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో adjoint of a matrix. Okay, first we have to learn adjoint of a matrix. Let us consider a matrix capital A. Let us consider a matrix capital A of, for example, any 3 by 3 matrix, 1 minus 2 3 2 3 4 0 1 2. This is a matrix of order 3 by 3. Okay, adjoint of a matrix is defined as cofactors of each and every element in that matrix. Suppose ఇక్కడ A is 3 by 3 matrix, టోటల్గా 9 ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. 9 ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కోఫాక్టర్ని మనం కరస్పాండింగ్ మ్యాట్రిక్స్లో ఎక్స్ప్రెస్ చేసి ది ట్రాన్స్పోజ్ ఆఫ్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్, లైక్ సపోజ్ ఇఫ్ A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ Aij, ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ Aij, then with corresponding transposes, that means ఎట్లా అంటే Aij dash. ఓకే, Aij dash అంటే where Aij dash are cofactors of Aij. సపోజ్ 1కి కోఫాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ రాస్తారు, -2 కోఫాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్ ఎలిమెంట్గా Aijకి కోఫాక్టర్. అట్లా ఫామ్ చేసిన తోటి ఒక కొత్త మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం adjoint of A is denoted by ADJ of A
which is a matrix with Aij of transpose. The transpose of a corresponding cofactors of that matrix is called a adjoint of that matrix. For example, this is a matrix. ఇక్కడ 9 ఎలిమెంట్స్ కి మీరు కోఫాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయండి. 9 ఎలిమెంట్స్ కి కోఫాక్టర్ క్యాలిక్యులేట్ చేసి మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాసి దాని ట్రాన్స్పోజ్ ని ఉంటారని మనం అడ్జాయింట్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ గా నేను చేసినట్టు చేద్దాం. సపోజ్ ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ 1 డైరెక్ట్ గా రాద్దాం. నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో ఎలిమినేట్ చేసి రిమైనింగ్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వేస్తారు. సో ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఎలిమినేట్ చేస్తే 6 minus 4 that is 2 డైరెక్ట్గా రాస్తున్నాను. 6 minus 4 2. మన ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వేసుకుంటూ వెళ్తాం. అది కూడా అడిగింది కదా, రాద్దామా క్లియర్గా. ఈజ్ 3 4 1 2 6 minus 4 that is equal to plus 2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ -2 ఈజ్ సెకండ్ ఎలిమెంట్ ఆల్టర్నేట్గా మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ సెకండ్ కాలం ఫస్ట్ రో ఎలిమినేట్ చేస్తే 2 4 0 2 2 4 0 2. దిస్ ఈజ్ 4 minus 0 4. దిస్ ఈజ్ -4. కోఫాక్టర్ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్ 3 ఈజ్ మళ్ళీ అగైన్ ప్లస్ కోఫాక్టర్ ఆఫ్ 3 థర్డ్ కాలం ఫస్ట్ రో ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ 2 3 0 1 దట్ ఈస్ 2 minus 0 దిస్ ఈస్ ప్లస్ 2. ఓకే, రిమైనింగ్ 6 ఎలిమెంట్స్. కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ నౌ మైనస్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. సో సెకండ్ రో ఫస్ట్ కాలం -2 3 1 2 -2 3 1 2 -4 -3 టోటల్గా -4 -3 -7 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది +7. అగైన్ కోఫాక్టర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ 3 ఈజ్ ప్లస్ అవుతుంది. కోఫాక్టర్ ఆఫ్ 3 అంటే సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమినేట్ చేస్తాం. 1 3 0 2 1 3 0 2 దట్ ఈస్ 2 minus 0 which is plus 2. Now cofactor of 4 is third row plus minus minus second row third column eliminate చేస్తాం. 1 minus 2 0 1 1 minus 2 0 1. this is 1 minus 0. so 1 minus 0 అంటే 1 వస్తుంది. this is -1. now cofactor of 0 is plus corresponding row corresponding column third row first column. this is -2 3 3 4 which is -8 -9 -8 -9 -17. this is cofactor of 0. cofactor of 1 is minus third row second column 1 3 2 4 is 4 minus 6 minus 2 4 minus 6 minus 2 minus of minus plus 2. and final ga cofactor of 2 is plus వస్తుంది. లాస్ట్ రో లాస్ట్ కాలం 1 minus 2 2 3 3 plus 4 7 plus 7 3 minus of minus 4 and plus 4 అవుతుంది. 3 plus 4 7. దీస్ ఆర్ ది కోఫాక్టర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఎట్లా డిఫైన్ చేస్తామంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ డిఫైన్డ్ యాజ్ ఎలిమెంట్స్ ఆఫ్ కోఫాక్టర్స్ with their transpose. that is ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే ఇవి. నౌ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వలెంట్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇస్ డినోటెడ్ బై ADJ ఆఫ్ ఏ డినోటెడ్ బై కరస్పాండింగ్ కోఫాక్టర్స్. 1 కి కోఫాక్టర్ 2 -2 కి కోఫాక్టర్ -4 3 కి కోఫాక్టర్
2 ఇట్లా మొత్తం అన్ని కూడా మనం ఈ ఫార్మేట్లో రాస్తాం 7 2 -1 -17 2 7 of whole transpose. This is the adjoint of this matrix. Therefore final adjoint of A equal to 2 -4 2. Transpose apply చేస్తే number of rows and columns interchange చేస్తాం. Rows by interchanging rows and columns we get the transpose of that matrix. 2 -4 2 7 2 -1 -17 2 7. This is the adjoint of this matrix. Okay, ఈ క్యాలిక్యులేషన్ మొత్తం కూడా ప్రీవియస్గా మనం నిన్న మొన్న చేసిన కోఫాక్టర్స్. To find an adjoint of a matrix, first of all you have to calculate cofactors of each and every element. Then you form a matrix with cofactors, that is Aij whole dash. Then we are applying transpose of this cofactors matrix, then we get the adjoint of that matrix. This is the concept of adjoint of a matrix. Okay, next already we learned about singular matrix and non-singular matrix. Previous class, singular matrix and non-singular matrix. What is a singular matrix? A square matrix is said to be singular whenever if the determinant of A equal to 0, then which is called singular matrix. If determinant of A is not equal to 0, which is called non-singular matrix. Okay, singular matrix non-singular matrix ki ఇన్వర్స్ కి ఈ అడ్జాయింట్ కి రిలేషన్ ఏంటంటే కనుక ఇప్పుడు దాని నుంచి నాకు ఫామ్ ఇచ్చాను. Okay, if A is a non-singular matrix, if A is a non-singular matrix nothing but determinant of A is not equivalent to 0. G is either positive or negative, but which is not equal to 0, then non-singular matrix. Then the inverse of A, inverse of A మనం ఎట్లా డినోట్ చేస్తాం? A inverse is defined by 1 by determinant of A into adjoint of A. 1 by determinant of A into adjoint of A. 1 by determinant of A is a scalar, either positive or negative, which is a scalar. Adjoint of A is a matrix. Adjoint of A is a matrix. A inverse is directly calculated as 1 by determinant of A into adjoint of A whenever A is non-singular. If A is singular, then determinant of A equal to 0, then it does not exist. So for non-singular matrix ki direct ga manam A inverse ఈ ఫార్మాట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 by 2 మ్యాట్రిక్స్, ఇఫ్ A ఈక్వల్ టు 1 -2 3 4 ఒక సింపుల్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తాం. 2 by 2 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి మనం ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ determinant of A, which is singular or non-singular. Now the determinant of A equal to ఎంత వస్తుంది మన determinant అంటే డైరెక్ట్గా AD minus BC అంటే 4 minus of 6 minus of minus 6, that is టోటల్గా which is 10, which is not equal to 0. So A is a non-singular matrix. Adjoint of A, adjoint of A క్యాలిక్యులేట్ చేసినప్పుడు యాక్చువల్గా కోఫాక్టర్స్ చేయాలను. కోఫాక్టర్స్ చేయడం అంటే 3 by 3 మ్యాట్రిక్స్కి అయితే మనం డైరెక్ట్గా రాసాం. కోఫాక్టర్స్ ప్రతి ఎలిమెంట్ కోఫాక్టర్ చేసి ఆ కోఫాక్టర్స్ మ్యాట్రిక్స్కి మనం ట్రాన్స్పోజ్ చేసాం. దీన్ని డైరెక్ట్గా 2 by 2 మ్యాట్రిక్స్ ABCD, దెన్ అడ్జాయింట్ ఆఫ్ A డైరెక్ట్గా మన కోఫాక్టర్స్ ఏం క్యాలిక్యులేట్ చేయగల D minus B minus C A, D minus B minus C A. This is the cofactor, this is the adjoint of A. ఈ ఫార్మాట్లో డైరెక్ట్గా రాసుకోవచ్చు. మీరు కోఫాక్టర్స్ చేసిన ఇప్పుడు మీరు A ఫస్ట్ ఎలిమెంట్ D, సెకండ్ ఎలిమెంట్ మైనస్ అప్లై చేస్తారు. నెక్స్ట్ దీనికి B అంటే కరస్పాండింగ్ రో కాల్కులేట్ చేస్తారు. C వస్తుంది ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. దీన్ని ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మళ్ళీ ఇదే ఫార్మాట్ వస్తుంది. డి మైనస్ పి మైనస్ సి ఏ 2/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్ అయితే డెఫినెట్గా కోఫాక్టర్స్ చేయాలి, ఆ మ్యాట్రిక్స్ రాయాలి, ట్రాన్స్పోజ్ అప్లై చేయాలి. ఎడ్జాయింట్ 2/3 మ్యాట్రిక్స్ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే నౌ ఎడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డి 4 మైనస్ బి మైనస్ ఆఫ్ -2 +2 మైనస్ సి ఏ. దిస్ ఈజ్ adjoint of A. Therefore, by the formula A inverse equal to 1 by determinant of into adjoint of A, determinant this is 1 by 10 into 4, 2, minus 3, 1. This is the inverse of the matrix. Simply you can get A inverse equal to 1 by determinant into adjoint of A. ఇది ఇన్వర్స్ అవుతుందా లేదంటే మీరు ఈ రెండు మల్టిప్లై చేస్తే కనుక డెఫినెట్గా ఎంత రావాలి? There exists a matrix B. A inverse is nothing but B such that A into B equal to మనకి I అవ్వాలి. అప్పుడే దీనికి ఇన్వర్స్ అవుతుంది, అంతేనా? కాలం చెక్ చేసుకోండి మీరు. దిస్ ఈజ్ B అనుకోండి సపోజ్. A ఈక్వల్ టు 1 -2 3 4. A ఇన్వర్స్ మనం B అనుకుంటే 1/10 బయట ఉంది, 4 2 -3 1. Now AB 1/10 ముందే రాస్తున్నా. 1 -2 3 4 4 2 -3 1. Matrix multiplication 4 plus 6 2 minus 2 12 minus 12 6 plus 4 10 by 10 apply చేస్తే 1 0 0 1 which is an identity matrix. Therefore AB equal to I. Similarly we get BI equal to is also I. Suppose therefore there exists a matrix B such that A into B equal to B into A equal to I. Therefore B is the inverse of A. ఈ ప్రాసెస్ అంతా మనని సింపుల్ ఫార్మాట్లో ఇన్వర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ వెరిఫికేషన్ కోసం చేసినది అంతా, బట్ నీడ్ నాట్ బి సాల్వ్ ఇన్ ఎగ్జామినేషన్ ఆర్ ప్రాక్టీస్. అంటే దిస్ ఈజ్ ఏ ఈజ్ ది మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఈజ్ దిస్ వన్. దెన్ ఏ ఇంటూ బి మనం చెక్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఓకే, డైరెక్ట్గా ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి, adjoint calculate చేయండి. A inverse equal to 1 by determinant of A into adjoint of A. This is the final inverse of to find the inverse of a matrix. Let us try for 3/3 matrix. Just 2/3 matrix simple గా ఫామ్ అయింది. 3/3 matrix ఎలా చేయాలో చూద్దాం. ఓకే, that is let us consider the matrix capital A equal to 1 3 3 1 4 3 1 3 4, a 3/3 matrix. Then find A inverse. To find A inverse, first of all you have to evaluate determinant of A and adjoint of A. Determinant calculate చేద్దాం. Moreover, adjoint calculate చేయాలంటే to find for every element కి మనం cofactor calculate చేయాలి. మొత్తం అన్ని calculate చేయాలి. First of all, determinant of A. Determinant of A అంటే 1 3 3 1 4 3 1 3 4 చిన్న వేరియేషన్ వస్తారు, which is equal to 1 into ఫస్ట్ రో తోటి వాటి కోఫాక్టర్స్ని మల్టిప్లై చేద్దాం. 1 into 16 minus 9 16 minus 9 ఎంత వస్తుంది? 16 minus 9 అంటే 7. డైరెక్ట్గా రాసేచ్చా?
minus 3 into second row second column అంటే 4 minus 3 plus 3 into 3 minus 4 total 7 minus 3 into 1 3 into minus 1 3 into minus 1 minus 3 7 minus 6 total గా 1 therefore determinant of A equal to 1 okay determinant is 1 now we have to evaluate cofactors of each and every element for the evaluation of adjoint of A now cofactor of 1 is 1 కి కోఫాక్టర్ అంటే కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం రెండు ఎలిమెంట్ చేస్తే 16 minus 9 ఈజ్ ప్లస్ 7 డైరెక్ట్గా రాస్తున్నా ఈసారి మీరు ఎవాల్యుయేట్ చేయండి క్లియర్గా కోఫాక్టర్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ 3 ఈజ్ అంటే ముందు మైనస్ ఉంటుంది 3 కాబట్టి సెకండ్ రో ఫస్ట్ సెకండ్ కాలం ఫస్ట్ రో 4 minus 3 అంటే 1 వస్తుంది cofactor of third element again 3 is first row third column 3 minus 4 అంటే minus 1 వస్తుంది minus into third element plus కాబట్టి ఆ టోటల్కి మళ్ళీ minus 1 cofactor of 1 సెకండ్ రోకి వచ్చేస్తాం సెకండ్ రో ఫస్ట్ కాలం తీస్తాం 12 minus 9 అంటే 3 వస్తుంది 3 బట్ ప్లస్ మైనస్ కాబట్టి minus 3 ఓకే కోఫాక్టర్ ఆఫ్ 4 మిడిల్ ఎలిమెంట్ సెకండ్ రో సెకండ్ కాలం దట్ ఈస్ 4 minus 3 అంటే 1 వస్తుంది ప్లస్ మైనస్ కాబట్టి ప్లస్ 1 కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ సెకండ్ రో థర్డ్ కాలం 3 minus 3 0 whatever plus or minus 0 3 minus 3 next cofactor of 1 is third row first column 9 minus 12 minus 3 plus minus అంటే minus 3 cofactor of 3 third row second column 3 minus 3 0 either positive or negative 0 finally cofactor of 4 is third row third column 4 minus 3 is 1 the positive plus 1 now adjoint of A equal to corresponding cofactors of each and every element in of A then we get 7 minus 1 minus 1 minus 3 1 0 minus 3 0 and 1 applying transpose that is therefore adjoint of A equal to 7 minus 1 minus 1 minus 3 1 0 minus 3 0 1 this is the adjoint of A determinant of A is plus 1 now A inverse equal to 1 by determinant of A into adjoint of A then 1 by 1 into 7 minus 3 minus 3 minus 1 1 0 minus 1 0 1 finally ఈ కోఎఫిషియంట్ మొత్తం స్కేలర్ 1 అయిపోతుంది సింప్లీ 7 minus 3 minus 3 minus 1 1 0 minus 1 0 1 this is the inverse of the given matrix 1 3 3 1 4 3 and 1 3 4 matrix వెరిఫికేషన్ చేయాలంటే 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసి చూడండి యూ గెట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఓకే థ్యాంక్ యూ